జరుగుతుంది. వాళ్ళతో జరుగుతుంది. 4 పథకాలు పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కావడానికి మేము గ్రామాన ఈ యొక్క రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ ఇవన్నిటి మీద రివ్యూ చేసినాం. ఏ గ్రామంలో అయినా అందరూ కూడా మీరు ఎవరెవరికి రేషన్ కార్డు రావడం లేదు, ఎవరికి పింఛన్ రాలేదు, ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి మేము ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ తెలియపరుస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క అధికారుల యొక్క పర్యటనలో అందరూ కూడా ఎంతమందికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఈరోజు ఇండ్లు అవన్నీ కూడా మీరు అప్లికేషన్ ద్వారా పెట్టుకుంటే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తాం. వెంటనే అమలు చేస్తాం. నేను ఆర్టీఓ గారికి కూడా ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నాం. అందుకే మీకు రేషన్ కార్డుల విషయంలో ఎవరు కూడా ఇందులో అనుమానపడాల్సిన పని లేదు. అందుకే నేను చెప్పిన, ఒక తండ్రికి 3-4 పిల్లలు ఉంటే, పెళ్లిళ్ళు అయి ఉంటే, ఒకవేళ ఒక్క దగ్గర ఉన్న మా రేషన్ కార్డులు ఎవరి వాళ్ళకి కావాలంటే మీరు దరఖాస్తు పెట్టుకోండి. వాళ్ళకి అందరికి కూడా దరఖాస్తులు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము చేపడతాం. అర్హులు కానప్పుడు ఇక దాని గురించి మీరు తెలుసుకొని ఊరుకోవడం మంచిది. మీకు ఇంకొక స్కీమ్లో వస్తుంది. ఇప్పుడు మహిళలకు మనము సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మీకు ఆ నిర్ణయం వల్ల భూమి లేని నిరుపేద మహిళలందరికీ కూడా డ్వాక్రా సంఘాలు ఉండొచ్చు, లేకపోతే మహిళా సంఘాలు ఉండొచ్చు, ఏ సంఘాలలో ఉన్నా, ఒకవేళ సంఘంలో లేకున్నా భూమి లేని నిరుపేదలు ఉంటే వాళ్ళకు కూడా 100% సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాం అనేటువంటి మాట కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ఎవరి కోసం చేస్తున్నాం? 7 లక్షల కోట్ల రూపాయలు బస్ కట్టబడింది.